మండపేటలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ప్రమాద బీమా, హెల్త్ స్కీమ్ సమస్యలు పరిష్కరించాలని, గృహ పథకం అమలు చేసి జర్నలిస్టుల పెన్షన్ ప్రారంభించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులపై దాడులు, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం. జర్నలిస్టుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలి, జర్నలిస్టుల న్యాయమైన కోరికలు, జర్నలిస్టుల న్యాయమైన కోరికలు, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం, ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం. ఇదేంటంటే వాళ్ళ వేడిగా ఉంటుంది. వరల్డ్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా ఐజేయు అని ఉంటుంది. ఇండియన్ జర్నలిస్ట్ దానికి అనుబంధంగా ఐజేయుకి అనుబంధంగా ప్రతి రాష్ట్రంలో ఒక యూనిట్ ఉంటుంది. అస్సాం జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, బెంగాల్ వర్కింగ్ జర్నలిస్ట్ కాగా ఏపీ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఉంటాయి. ఇది మార్పు సంస్థ అంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఇది మాకు కనుక ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఒక 16 సంఘాలు ఉన్నాయంటే ఆ 16 సంఘాలు కూడా తర్వాత ఇంటిలో విడిపోయి వాళ్ళు పెట్టుకున్నాయంటే వాళ్ళందరికీ 10 years కానీ 20 years కానీ లైఫ్గా ఉందండి. మాది ఈరోజు 70వ వార్షికోత్సవం, 70 years ఏర్పడి పూర్తి చేసుకున్న 70వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ వైడ్ అంతా జరుగుతుందండి. ఈరోజు కార్యక్రమం ఇదంతా ఈ ఫార్మెట్ అంతా కూడా స్టేట్ వైడ్ ఫార్మెట్. మీరు మా డిమాండ్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తరఫున మా తరఫున మీకు లాస్ట్ కొద్దిగా ఇవన్నీ కూడా మీరు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ వారికి మీ ద్వారా పంపాలని చెప్పి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం నిర్వహించాం. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండపేట నియోజకవర్గ కేంద్రం మండపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇది నిర్వహించడం జరిగింది. తొలుత ఎండిఓ కార్యాలయం దగ్గర మా యొక్క ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించాం. అక్కడి నుంచి తహసీల్దార్ వారికి వినతి పత్రాన్ని అందజేశాం. జర్నలిస్టులకు సంబంధించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఏపీయూడబ్ల్యూజే అనేది ఒక ఉద్యమ సంస్థ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లకి 1957 ఆగస్టు 17న ఈ సంఘం ఆవిర్భవించింది. దీంతో అప్పటి నుంచి ఈ సంఘం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తుంది. ఈ సంఘానికి ఉన్న చరిత్ర ఎందరో మహనీయులు, కామ్రేడ్స్ ఈ హక్కుల కోసం పోరాటాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులకు న్యాయం చేయాలని, జర్నలిస్టులపై దాడులను నశించాలని కోరుతూ కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.